నమస్తే. నేను నిన్న తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. మా కుటుంబ సభ్యులతో పాటు నారాయణ స్వామి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యేసురత్నం గారు, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మాసిన్ బాబు గారు మాజీ బోర్డు డైరెక్టర్, మేమందరం కలిసి సుమారుగా ఒక 25-30 మంది వెళ్ళి శ్రీవారిని దివ్య దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత సరే వాళ్ళందరూ చాలా లోకల్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అదేవిధంగా మా బంధువులంటే అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది వచ్చారు. మేమందరం కలిసి ఒకటి అనుకున్నాం. ఇక్కడ వెంగమాంబ ఉచిత భోజనశాల అంటే అన్నప్రసాదాలు ఇచ్చేది. అక్కడికి వెళ్ళి అందరితో పాటు కలిసి భోజనం చేద్దామనేటువంటిది మాకు ఆలోచన వచ్చింది. 1 గంట ప్రాంతంలో భోజనానికి వెళ్ళాం. అక్కడ అన్నప్రసాదాలు స్వీకరించాం. అన్నప్రసాదాలు తిన్న తర్వాత చాలా అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసించారు. నేను వెళ్ళడం ఇది మొదటిసారి కాదు, అంతకు ముందు కూడా వెళ్ళాను. అప్పుడు కూడా చాలా అద్భుతంగా అక్కడ భోజనం పెడుతూ ఉన్నారు. అది భోజనం వండడం కంటే దైవ ప్రసాదంగా భావించి అందరూ కూడా అక్కడ భోజనం చేస్తారు. రోజుకి